కొన్ని సందర్భాల్లో స్నేహితుడి కన్నా శత్రువు మంచివాడు. నరేంద్ర మోదీ నాకు చాలా గొప్ప మిత్రుడే, కానీ ఇండియా తమని సరిగ్గా ట్రీట్ చేయలేదు. ప్రపంచంపై టారిఫ్ వారు ప్రకటిస్తూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వదిలిన భారీ డైలాగ్ ఇది. తన స్పీచ్లో అన్ని దేశాల గురించి మాట్లాడిన ట్రంప్ ఇండియా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించి విమర్శించడం తీవ్ర చర్చకు దారితీసింది. ఇంతకీ ఇండియాపై ట్రంప్ తీసుకున్న నిర్ణయమేంటి? ట్రంప్ డిసిషన్ తర్వాత ఇండియా ఏం చేయనుంది? అమెరికాపై ఇండియా 52% దిగుమతి సుంకాలు విధిస్తోంది. దీని ఆధారంగా ఇండియాపై ట్రంప్ 26% టారిఫ్ ప్రకటించారు. అంటే ఇండియా విధిస్తున్న టారిఫ్లో సగమన్నమాట. దీని డిస్కౌంటెడ్ రెసిప్రోకల్ టారిఫ్ అని ట్రంప్ పిలుస్తున్నారు. ఇతర దేశాలతో పోల్చుకుంటే ఇండియాపై ట్రంప్ కాస్త దయగానే వ్యవహరించినట్టు లెక్క. వ్యాపార విషయాల్లో అమెరికాపై భారత్ తీరుపై అసంతృప్తిగా ఉన్న ట్రంప్ మోదీ తనకు స్నేహితుడైనా కూడా ఇండియాకు ప్రత్యేక రాయితీలు ఇచ్చే పరిస్థితి ఇకపై ఉండదన్న సంకేతాలు ఇచ్చారు. అంటే ఈ టారిఫ్ డిస్కౌంట్ అన్నది శాశ్వతం కాకపోవచ్చు. ఈ డిస్కౌంట్ను ఏ సమయంలోనైనా లిస్టు చేసేయవచ్చు. నిజానికి ఇండియా విషయంలో ట్రంప్ చాలా కాలంగా అసహనంతో ఉన్నారు. ఇండియా ప్రొడక్ట్స్పై అమెరికా తక్కువ ట్యాక్స్ వేస్తుందని, కానీ ఇండియా మాత్రం అమెరికా వస్తువులపై ఎక్కువగా టారిఫ్లు వేస్తోంది అన్నది ఆయన ప్రధాన ఆరోపణ. ఆటోమొబైల్ ఇండస్ట్రీకి చెందిన ఉత్పత్తులపై ఇండియా 50% కంటే ఎక్కువ టారిఫ్ వేస్తే అమెరికా మాత్రం 1-2% సుంకాలే వేసిందని ట్రంప్ గతంలో కామెంట్స్ చేశారు. ఇక ఈ వ్యాపార తేడాలను ఇంతటితో ఆపకపోతే అవి అమెరికా భద్రతకు కూడా ప్రమాదమేనని ట్రంప్ భావిస్తున్నారు. ఇక ట్రంప్ నిర్ణయంతో అమెరికా భారత్ మధ్య వ్యాపారపరంగా ఇకపై ఎలాంటి రిలేషన్షిప్ కొనసాగనుందోనన్న ఉత్కంఠ నెలకొంది. వాస్తవానికి ఇండియా అమెరికా మధ్య చాలా కాలంగా ఒక స్థిరమైన వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇరు దేశాల మధ్య వ్యాపార సంబంధాలు ఇప్పటి వరకు మంచిగానే కనిపిస్తున్నాయి. 2030 నాటికి ఇరు దేశాల మధ్య ట్రేడ్ విలువ $500 బిలియన్ చేరుకుంటుందని అంచనా. అంటే 41 లక్షల కోట్ల రూపాయలు. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే రెండు దేశాల మధ్య పరస్పర నమ్మకం, స్థిరమైన టారిఫ్ పాలసీలు చాలా అవసరం. ఇదే సమయంలో ట్రంప్ సుంకాల వారు ప్రకటించడం, ఇండియాపైన 26% టారిఫ్ విధించడం బిగ్ డిబేట్కు దారితీసింది. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఒకటుంది. ట్రంప్ విధించిన టారిఫ్లు శాశ్వతం కాదు. ట్రంప్ వైఖరిలో కొన్ని చర్చల తర్వాత మార్పులు రావచ్చు. అటు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఇటీవల అమెరికాలో జరిపిన చర్చలు కూడా అమెరికా యుఎస్ ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాల్లో భాగమే. ఇండియా కొన్ని రంగాల్లో రాయితీలు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని కేంద్రం అమెరికాకు స్పష్టం చేసినట్టు సమాచారం. అప్పుడు అమెరికా కూడా ఇండియా విషయంలో వెనక్కి తగ్గవచ్చు. ఈ ట్రేడ్ డీల్ సాధ్యమైతే ఇండియా నుంచి అమెరికాకు వెళ్లే ఉత్పత్తులకు టారిఫ్ పరంగా లైన్ క్లియర్ అవుతుంది. అలాగే అమెరికా కంపెనీలకు ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి మంచి వాతావరణం లభిస్తుంది. ఇలా చూస్తే ట్రంప్ టారిఫ్ నిర్ణయంతో ఇండియా అమెరికా బిజినెస్ డీల్స్కు వచ్చే అడ్డంకులు తాత్కాలికమే కావచ్చు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం చాలా వేగంగా మారవచ్చు. ఎందుకంటే అమెరికా భారత్ సంబంధాలు కేవలం వ్యాపారానికి మాత్రమే పరిమితం కావడం లేదు. అమెరికా ఇండియా మధ్య మిలిటరీతో పాటు టెక్నాలజీ పరంగానూ డీల్స్ ఉన్నాయని మరచిపోవద్దు. అటు క్వాడ్, IPEF లాంటి అంతర్జాతీయ కూటములలో ఇండియా కీలక పాత్ర పోషిస్తోంది. ఈ కూటముల ద్వారా కూడా అమెరికా భారత్ మధ్య భాగస్వామ్యం బలపడుతుంది. అందుకే ఇండియాపై ట్రంప్ 26% టారిఫ్ విధించినప్పటికీ ఇరు దేశాలు చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.